ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసి మెజార్టీ స్థానంలో సొంతం చేసుకుని ముఖ్యమంత్రి కావాలన్నది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయం, లక్ష్యం. వీటన్నిటికంటే ముందు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అడ్డుకోవడంతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం రాకుండా ఉండాలన్నది పవన్ ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి వైసీపీని ఓడించేందుకు కూటమిగా ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆ పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 లోక్సభ స్థానాలను కూటమి కేటాయించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తుతం ప్రచారంలో పాల్గొంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తే షాకింగ్గా ఉంది. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్నాడని చెప్పుకోవాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యే అంటారట ఎం వెంకయ్యనాయుడు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే కొన్ని నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన జనసేన నేతల్లో కొంత అసహనం, అసంతృప్తి, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా జిల్లాల్లో జనసైనికుల్లో కూడా తమ నేతలకు టికెట్ రాలేదన్న ఆవేదన బలంగా కనిపిస్తోంది. దీంతో ఇటీవల ముఖ్య నేతలతో సమావేశమైన పవన్ కంగారుద్దు, ఎవరూ అధైర్యపడవద్దు, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మనకు సెమీఫైనల్స్ మాత్రమే, 2029 ఎన్నికల్లో మనమే ఫైనల్ ఆడుదాం, అప్పటి వరకు అందరూ ఓర్పు, సహనంతో ఉండాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.